హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి మేము డీమార్ట్ అయితే వెళ్ళాము. సో డీమార్ట్లో నేను ఏమేమి తీసుకున్నానో అవి మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఫుల్ వీడియో కూడా చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో నార్మల్గా అయితే మీరు సరుకులే కొంటారు కదా, ఇంకెందుకు డీమార్ట్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇంకేం కొనుక్కోవాలని అనుకుంటారేమో. సో అవైతే 1 ఇయర్కి సరిపడా తీసుకుంటామండి. అప్పుడప్పుడు మరి ఆయిల్స్ కానీ డ్రింక్స్ కానీ కొన్ని ఐటమ్స్ అయితే కావాలి కదా, సో అవైతే తీసుకుంటాము. కానీ ఎప్పుడు ఎవ్రీ మంత్ అయితే వెళ్ళామండి. నార్మల్గా ఒక 1-2 మంత్స్కి ఒకసారి మాత్రమే వెళ్తాము. 2 or 3 మంత్స్కి మాత్రమే వెళ్తాము. అప్పటిదాకా అవే సర్దేసుకుంటాము, అవే సరిపోతాయి. సో ఏవైతే తెచ్చుకుంటాం ఏంటనేది చూసేయండి. సో సమ్మర్ కదా, కూల్ డ్రింక్స్ అయితే బాగా మా ఆయన అయితే కూల్ డ్రింక్స్ బాగా వేస్తారు సమ్మర్లో, అందుకని కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము. 2 కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా నేను వీడియో చేస్తున్నాను కానీ మా బాబుని రూమ్లో ఉంచాను. మా మేనగోడల నుంచి ఇద్దరు లోపల ఉన్నారు. సో ఇంకా బ్రెడ్ అయితే తీసుకున్నాను. బ్రెడ్ అయితే కామన్ అండి, ఎప్పుడైనా కూడా తీసుకుంటాను. ఇంకా దేవుడికి సంబంధించి ఉంటాయి కదా, అగరత్తులు కానీ సోప్స్ కానీ. నేనైతే డీమార్ట్ ఎప్పుడు వెళ్ళినా కూడా మష్రూమ్ అయితే తీసుకుంటానండి. నాకు మష్రూమ్ అంటే చాలా ఇష్టము. సో వెళ్ళిన ప్రతిసారి తీసుకుంటాను. అది మష్రూమ్ బిర్యానీ కానీ, లేదా ఫ్రైడ్ రైస్ కానీ, లేదా కర్రీ కానీ ఏదో ఒకటి చేస్తాను. ఇంకా వాషింగ్ మిషన్ ఉంది కదా, దానికైతే నేను అస్సలు సర్ఫ్ అయితే యూజ్ చేయను, లిక్విడే యూజ్ చేస్తాను. సో లిక్విడ్ అయితే తీసుకున్నాను. అంటే సాల్ట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఒక 2. ఇంట్లో వాడడానికి 2 మాత్రం తీసుకుంటాను. అండ్ బాబుకి మాత్రం పింక్ సాల్ట్ అయితే తీసుకుంటాను. ఇంకా మా ఆయన ఒక్కొక్క షార్ట్ అయితే తీసుకున్నాను. నార్మల్గా ఇంకా టిఫిన్స్ అయితే వేస్తూ ఉంటాం కదా, మాకు 7 days కదా, 7 daysలో కూడా ఒక్కొక్క డే ఒక్కొక్క టిఫిన్ అయితే ఉంటుంది. సో అప్పుడు అలాగే ఉప్మా రవ్వ ఒకటి, గోధుమ నూక ఒకటి, ఇడ్లీ రవ్వ అలాని తీసుకున్నాము. అవి కూడా 3 items. ఇంకా బిస్కెట్స్ అయితే తీసుకున్నాము బాబుకి అండ్ మా ఆయనకి ఇద్దరికి కూడా. పీతాంబరం ఉంటుంది కదా, సాంబార్ క్లీన్ చేసేది, ఇది చాలా బాగుంటుందండి, మంచిగా క్లీన్ అవుతాయి అవి. సో అవైతే తీసుకున్నాను. అండ్ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. నేను మా ఆయన అయితే తింటాము ఉప్మా రవ్వ అవి. అత్తయ్య నేనే తింటాము, మా ఆయన అయితే అసలు తినడు. సో ఆయన కోసం బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ అలాంటివి చేస్తూ ఉంటాను. ఇంకా మసాలాలు అయితే ఎక్కువ తీసుకున్నానండి ఈసారి. ఆచి మసాలా ఒకటి, ఫిష్, పాస్తా అవి ఉంటాయి కదా, అప్పుడప్పుడు పాస్తా కూడా చేస్తూ ఉంటాను. సో పాస్తాకి సంబంధించిన ఐటమ్స్ కొన్ని అన్నీ కూడా తీసుకున్నాను. చుట్టాలు వస్తే మనకి ఎక్కువ యూజ్ అవుతాయి కదా నాన్ వెజ్కి. సో ఫిష్ ఫ్రై అన్నీ కూడా తీసుకున్నాను. దేవుడి సాంబ్రాణి గడ్డి. సో ఇవన్నీ కూడా మాకు 4000 అయిందండి ఈసారి బిల్లు. అంటే కొంచెం కప్స్ అవి తీసుకున్నాను, అవి కాస్ట్ అయినాయి. సో అండ్ ఆయిల్ రేట్స్ కూడా చాలా పెరిగిపోయాయి కదండి, ఇంకేంటి చేస్తాం చెప్పండి. 4000 కాదు, 5000 or 7000 అయినా కూడా ఆశ్చర్యం లేదు. కాస్ట్ అయితే అలా ఉన్నాయి ఇప్పుడు. సో నార్మల్గా సింపుల్గా 6 cups అయితే వచ్చాయి, 100 rupees అని చెప్పి క్యాజువల్గా వాడుకుందామని తీసుకున్నాను. అండ్ సేమియాలు వాడుతూ ఉంటాను కదా, అవి తీసుకున్నాను. ఈ పేస్ట్ అయితే నాకేనండి, నేనే యూస్ చేస్తాను, మా ఇంట్లో ఎవరు యూస్ చేయరు. వాళ్ళకి సపరేట్గా కోల్గేట్ అయితే తీసుకున్నాను. పామాయిల్ అయితే ఎక్కువ యూస్ చేయను, జస్ట్ ఒకటి మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఎప్పుడైనా పూరీస్ కానీ, ఇంకేమైనా ఐటమ్స్ ఫ్రైస్ కానీ, లేదా కొంచెం స్నాక్స్ లాంటివి చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇది యూస్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా ఫలోడాస్ అయితే తీసుకున్నాను, సమ్మర్ కదా ఏమైనా చేసి పెడదాంలే హస్బెండ్కి అని చెప్పి ఫలోడాస్ తీసుకున్నాను, చాలా చల్లగా ఉంటుందని. మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అయితే బాబుకి అండ్ మా బాబు అత్తయ్య ఇద్దరు కలిసి తింటారు ఈవినింగ్ టైంలో. ఇంకా బట్టల సబ్బులే కావాలి కదా, సో అవి తీసుకున్నాను. ఈ క్లీనింగ్ ఉంటాయి కదా, క్లీనింగ్ లిక్విడ్స్ అయితే తీసుకున్నాను, ఫ్లోర్ క్లీనింగ్. ఇంకా ఇన్స్టెంట్గా సేమియాస్ ట్రై చేద్దామని చెప్పి ఈసారి తీసుకున్నాను, అట్లా ఎప్పుడు తీసుకోను. ఇంకా పింక్ సాల్ట్ అండి, రాక్ సాల్ట్, ఇది బాబుకు మాత్రం యూస్ చేస్తాను. నార్మల్ సాల్ట్ అయితే వీడికి యూస్ చేయను. మేమైతే యూస్ చేసుకుంటాం కానీ వీడికైతే అది పెట్టను. ఇంకా డేట్స్ కూడా బాబుకి ఈవినింగ్ ఎప్పుడైనా అలా నా వెనక తిరుగుతూ ఉంటే వాడికి ఒక్కొక్కటి ఇస్తే వాడి చేతిలో పెట్టుకొని తింటూ ఉంటాడు. బిస్కెట్స్ కానీ డేట్స్ కానీ, లేదా ఫ్రూట్స్లో మిక్స్ చేసి పెడతాను. అండ్ ఇడ్లీ రవ్వ చెప్పాం కదా, టిఫిన్స్కి అవి యూజ్ అవుతాయి కదా, ఇంక ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను. ఇదైతే ఒక 2 kgs ఉంటుందేమో, 1.5 kg అలా ఉంటుంది. సో అది 2 monthsకి అయితే సరిపోతుంది కదా, సో అది సరిపోతుంది మాకు అది. అండ్ టీ పొడి అయితే తీసుకున్నాము, టాటా కానీ అయితే యూస్ చేస్తాం మేము. ఇంకా బాబుకు టీత్ వచ్చేసాయి కదా, అందుకని వాడికి చిన్న బ్రష్ అయితే తీసుకున్నాను. బ్రష్ చేసుకుంటున్నాడు, ఇంకా స్టార్ట్ చేశాడు. పాస్తా అప్పుడప్పుడు యూస్ చేస్తా అని చెప్పా కదా, పాస్తా. అండ్ బాబుకి దోశ వేసినప్పుడు ఎప్పుడు కూడా నేను బటర్ వేసే వాడికి పెడతాను, ఆయిల్ అయితే పెట్టను. బటర్ వేసే దోశ వేసి పెడతాను. సో బాబుకి సంబంధించి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, వాడు డే లాగ్ ఎలా ఉంటుంది, వాడు రొటీన్ ఫుడ్ ఎలా ఉంటుంది, సో అవి కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. మాకైతే బొద్దింకలు అయితే ఎక్కువ వచ్చేస్తున్నాయండి, దానివల్ల అందుకని చెప్పేసి నేను స్ప్రే ఒకటి తీసుకున్నాను.
అండ్ నిపూర్ హెన్నా అయితే నేను యూస్ చేస్తాను, ఇంకేమి యూస్ చేయను, ఇది ఒకటే యూస్ చేస్తాను. ఇంకా అప్పుడప్పుడు గడ్డ వేస్తూ ఉండాలి కదా, సో దానికోసం కుర్కురేస్ అవి ఇవి తీసుకున్నాను. చెప్పాను కదా మసాలాలు అయితే ఎక్కువ తీసుకున్నానని, అప్పుడు తీసుకున్నవన్నీ అయిపోయినాయి. సో ఫ్రెష్గా మసాలాలు అయితే తీసుకున్నాను. ఇంకా కోల్గేట్ పేస్ట్ వచ్చేసి మా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళు వాడతారు, ఇంకా వాళ్ళకై సరిపోతాయి. ఇంకా ఉస్మానియా బిస్కెట్స్ అండి, డీమార్ట్ వెళ్తే ప్రతిసారి ఇవైతే తీసుకుంటాం, ఎందుకంటే అప్పుడప్పుడు చాయ్ తాగుతూ ఉంటారు మా ఆయన, డైలీ అత్తయ్య తాగుతారులే, వాళ్ళ కోసమే తీసుకున్నాము. అండ్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఒకటి పెట్టుకుంటే ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు సడన్గా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అది తీసుకున్నాను. ఇంకా మ్యాగీ, ఇప్పి ఇవైతే కన్ఫర్మ్గా ఉండాలి, ఎందుకంటే నేను వీక్లో ఒక 2 టైమ్స్ ఉప్మా, గోధుమ నూక కానీ ఉప్మా రవ్వ కానీ చేశాను అంటే మా హస్బెండ్ అస్సలు తినడు. సో అలాంటప్పుడు ఆయనకి ఇప్పి చేయడమో లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇవ్వడము అలాంటివి చేస్తూ ఉంటాను, లేదా పాస్తా చేయడమో చేస్తాను స్పెషల్గా ఆయనకి మాత్రమే మేము ఉప్మాలు చేసినప్పుడు. సో మేమైతే ఆయిల్ అయితే తీసుకున్నామండి, మాకు 2 months కదా, 2 months కరెక్ట్గా మాకు 5 liters అయితే ఆయిల్ సరిపోతుంది. ఇది వచ్చేసి 750 ఎంతో పడింది, 5 liters సరిపోతుంది. అండ్ పామ్ ఆయిల్ తీసుకున్నాం కదా, అప్పుడప్పుడు పూరీస్ ఎప్పుడైనా చేసామంటే పూరీ వాటికి యూజ్ అవుతుంది. నేను అయితే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయనండి. సో 2 monthsకి మాకు 5 liters సరిపోతాయి. మ్యాక్సిమం తొందరగా అయితే ఆయిల్ అయిందని చెప్పేసి మేము డీమార్ట్కి వెళ్ళాలనుకుంటాం, మిగతా అన్నీ కూడా అలాగే సర్ది పెట్టేసుకుంటాం. ఇదే అండి వీడియోలో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్